Hi, dear Group 2, Group 1 aspirants. నేను మీ రాజు సార్, డైరెక్టర్ శ్రీ రాజు ఐఏఎస్ నెల్లూరు, and also faculty for geography and English for the last 40 years. So today, I would like to say in geography some difficult areas, how questions will be asked in these difficult areas. Geographyలో గ్రూప్ 1 గ్రూప్ 2లో జాగ్రఫీ హిస్టరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లో కూడా జాగ్రఫీ హిస్టరీలోనే పిల్లల క్వశ్చన్స్ అంతా ఆన్సర్ చేయగలిగారు. సో అందుకనే ఈ జాగ్రఫీలో ముఖ్యంగా జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ డిఫికల్ట్ పార్ట్. ఫిజికల్ జాగ్రఫీ అంటే జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ, ఓషనోగ్రఫీ, ఈ మూడు కలిపి ఫిజికల్ జాగ్రఫీగా పిలువబడతాయి కదా. భౌతిక భూగోళ శాస్త్రం, ఇది భూస్వరూప శాస్త్రం, శీతోష్ణ శాస్త్రం, సముద్ర శాస్త్రం. ఈ మూడు బేసిక్ నాలెడ్జ్. ఇది లేకపోతే ఇతర జాగ్రఫీస్ ఏవి కూడా సరిగా అర్థం కావు. దీనికంటే ముందు ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం మీద కూడా ప్రతి జనరల్ స్టడీస్ పేపర్లో క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. ఖగోళ శాస్త్రం దీనికంటే ముందు నేర్చుకోవాలి, దాని మీద క్వశ్చన్స్ చేస్తాము. ఈ మూడు పార్ట్లు ఫిజికల్ జాగ్రఫీ డిఫికల్ట్. కాబట్టి మా విద్యార్థుల కోరిక మేరకు చాలామంది అడిగారు, ఈ జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ పార్ట్ కొన్ని ఏరియాస్ని, ఇంపార్టెంట్ ఏరియాస్ చెప్పమని, వాటి మీద మీకు డిఫికల్ట్ ఏరియాస్ టచ్ చేసి క్వశ్చన్స్ రూపంలో ఆన్సరించాను. అందుకని ఈరోజు ఇది ఫస్ట్ వీడియో. ఇకవే నుంచి ప్రతిరోజు ఒక్కొక్క డిఫికల్ట్ ఏరియాలో కొన్ని క్వశ్చన్స్ మీకు ప్రతిరోజు ఇస్తూ ఉంటాము. దానికి మరుసటి రోజు ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఇవి గ్రూప్ 2కి వినియోగించుకోండి. ఈ సంవత్సరం గ్రూప్ 2, గ్రూప్ 1 కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. మొన్న వీడియోలో కూడా చెప్పాను నేను. ఎందువల్లంటే ఈ జాబ్ నోటిఫికేషన్ వల్ల, ఈ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు డిఫరెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవడం వల్ల గ్రూప్ 2కి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. సీరియస్గా చదివే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇది మీరు గమనించి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు జాగ్రత్తగా సీరియస్గా ప్రిపేర్ కమ్మని నేను సూచిస్తున్నాను. ఇప్పుడు ఫిజికల్ జాగ్రఫీలో ఇంపార్టెంట్ పార్ట్స్ ఏమంటే ఇవి, ఈ మూడు పార్ట్లు ఫిజికల్ జాగ్రఫీ. వీటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాను ఏమిటి అంటే మీకు ఇప్పుడు క్వశ్చన్స్ నేను అడుగుతాను. వాటిని మీరు శోధించి కామెంట్స్లో మీరు ఆన్సర్లు పెట్టండి. నెక్స్ట్ వీడియోలో, సెకండ్ వీడియోలో వీటికి ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్ నేను క్లియర్గా ఇస్తాను. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. చూడండి, ఇది వరల్డ్ మ్యాప్ కదా. ఖండాలు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇది యురేషియా, యూరప్ అండ్ ఏషియా, యురేషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఓకే, ఈ ఖండాల్లో ఇవి రాకీ పర్వతాలు, ఇవి ఆంటీస్ పర్వతాలు, ఇవి అట్లాస్ పర్వతాలు, ఇవి ఆల్స్ పర్వతాలు యూరప్లో, ఇవి ఇండియాలో హిమాలయాస్, గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు ఆస్ట్రేలియాలో. ఈ పర్వతాలన్నీ గమనించారా? ఈ పర్వతాలన్నీ కూడా ముడత పర్వతాలు, ఎత్తైన ముడత పర్వతాలు, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ అందరికీ తెలుసు. ఈ చిన్న ఎగ్జామినేషన్స్లో రాకీ పర్వతాలు ఎక్కడున్నాయి, ఆండీస్ పర్వతాలు ఎక్కడున్నాయి, అట్లాస్ పర్వతాలు ఎక్కడున్నాయి, ఏ రకమైన పర్వతాలు, ఎలా ప్రశ్నలు అడుగుతుంటారు. కానీ గ్రూప్ 2, గ్రూప్ 1లో అలా అడగరు. ఈ పర్వతాలన్నీ కూడా గమనించారా? ఈ పర్వతాలన్నీ కూడా ఖండాల యొక్క తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి. చూడండి, రాకీ పర్వతాలు, ఆండీస్ పర్వతాలు, అట్లాస్ పర్వతాలు, గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు ఆస్ట్రేలియాలో, మన హిమాలయాలు కూడా ఒకప్పుడు సముద్రం ఉంది అక్కడ, టెథీస్ సముద్రం. ఇవన్నీ ఇలా సముద్ర తీర ప్రాంతాల్లోనే, ఖండాల తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఎందువలన అనేటువంటి ప్రశ్న. దిస్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్. దీనికి చాలా విషయాలు తెలియాలి. దీనికి భూస్వరూప శాస్త్రంలో వీటికి సంబంధించినటువంటి మ్యాటర్ అంతా కూడా ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ పర్వతాలు, ముడత పర్వతాలు, ప్రపంచంలో కల్లా ఎత్తైన ముడత పర్వతాలు ఆయా ఖండాల యొక్క పశ్చిమ తీర ప్రాంతాల్లోనే ఎందుకు, సముద్ర తీర ప్రాంతాల్లోనే ఎందుకున్నాయి, సముద్రాన్ని ఆనుకొని ఎందుకున్నాయి? దీనికి సమాధానం మీరు కామెంట్స్లో పెట్టండి.
ఓకే, దిస్ ఈజ్ డిఫికల్ట్ ఏరియా. మీరన్నీ ఏవైనా ఆఫ్రికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో ఈ పర్వతాలు ఎలా ఉన్నాయి. ఈ పర్వతాలు తెలుసు, పొడవైన పర్వత శ్రేణి ఆండీస్ పర్వతాలని తెలుసు, ఈ ముడత పర్వతాలు తెలుసు, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని తెలుసు. కానీ అవి అక్కడే ఎందుకున్నాయి అని గ్రూప్ 2, గ్రూప్ 1లో క్వశ్చన్ అడుగుతారు. అది మీకు కావాల్సిన క్వశ్చన్. అది డిఫికల్ట్ ఏరియా. చిన్న ఎగ్జామినేషన్స్లో మామూలుగా అడుగుతారు. దిస్ ఈజ్ నెంబర్ 1. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఆ తర్వాత గమనించండి, ఎడారులు చూడండి. ఎడారి చుక్కలుగా ఉన్నటువంటి డాట్స్ పెట్టినవన్నీ కూడా ఎడారులు. ఇది సహారా ఎడారి, పెద్ద ఎడారి ప్రపంచంలో కల్లా. ఇది ఏం ఎడారి? ఇది అటకామా ఎడారి, దక్షిణ అమెరికాలో అటకామా ఎడారి. సహారా ఎడారి మాత్రం అంతా వ్యాపించి ఉంది, పశ్చిమ నుంచి తూర్పు వరకు. కల్హార్ ఎడారి ఇది పశ్చిమ తీరంలోనే ఉంది. గ్రేట్ ఆస్ట్రేలియన్ డెజర్ట్ ఇది కూడా పశ్చిమనే ఉంది ఎక్కువ భాగం. ఇండియాలో థార్ ఎడారి కూడా పశ్చిమ భాగంలో ఉంది. ఇంకా అరేబియా ఎడారులు కూడా ఆసియా ఖండం యొక్క పశ్చిమ తీరంలో ఉన్నాయి. ముఖ్యంగా మీరు గమనించండి, ఈ ఎడారులన్నీ కూడా ఖండాల యొక్క పశ్చిమ తీరంలోనే ఉన్నాయి. ఖండాల యొక్క పశ్చిమ తీరాల్లోనే ఉన్నాయి ఎడారులన్నీ కూడా. ఎందుకున్నాయి? ఎడారులు ఖండాల యొక్క పశ్చిమ తీరాల్లోనే ఉన్నాయి. ఎందుకున్నాయి? దీనికి శీతోష్ణ శాస్త్రం, క్లైమటాలజీలో మీరు బాగా చదివి ఉంటే దీనికి ఆన్సర్ దొరుకుతుంది. క్లైమటాలజీ తెలిస్తేనే ఈ ఎడారులు ఎందుకని ఇక్కడే పశ్చిమ తీరాల్లోనే ఏర్పడున్నాయి, పశ్చిమ తీరాల్లోనే ఈ ఎడారులు ఎందుకు ఏర్పడున్నాయి అనే విషయం తెలియాలంటే మీకు క్లైమటాలజీ క్షుణ్ణంగా ఒక క్రమ పద్ధతిలో బోధించేవాళ్ళు కానీ, మీరు విన్నుంటే సక్రమంగా బోధించేవాళ్ళు ఉండి దీనికి సులభంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇట్స్ ఏ డీప్ సబ్జెక్ట్, డీప్ క్వశ్చన్. మామూలుగా అర్థం కాదు. క్లైమటాలజీ పూర్తిగా తెలిసిన తప్ప ఇది అర్థం కాదు. సో దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. అండ్ దెన్ థర్డ్ వన్ ఈ ఎడారుల సమీపానే చూడండి, ఇవి ప్రవాహాలు, సముద్ర ప్రవాహాలు చూడండి. ఈ సముద్ర ప్రవాహాలు ఎడారులకు సమీపంలోనే ఎందుకు ఏర్పడున్నాయి? శీతల జల ప్రవాహాల గురించి వ్యాన్ హాంబోల్ట్ అనే అతను శీతల జల ప్రవాహాల గురించి పరిశోధన చేసి చెప్పాడు. మామూలుగా శీతల జల ప్రవాహాలు ధ్రువ ప్రాంతాల నుంచి భూమధ్య రేఖ వైపు ప్రవహిస్తాయి ఉపరితల ప్రవాహాలుగా. అది శీతల జల లాబడారి కూడా శీతల జల ప్రవాహాలు. మరి అవి కాకుండా ఖండాల మధ్య భాగంలో ఎడారులకి సమీపాన, ఇది అటకామా ఎడారి, దీనికి సమీపాన ఒక సముద్ర ప్రవాహం ఉంది. ఏమి సముద్ర ప్రవాహం అది? ఇక్కడ అటకామా ఎడారి సమీపంలో సముద్ర తీరంలో ప్రవాహం ఉంటుంది, శీతల జల ప్రవాహం. ఏ శీతల జల ప్రవాహం అది? హాంబోల్ట్ ప్రవాహం. అదే పెరువియన్ శీతల జల ప్రవాహం. కాలిఫోర్నియా శీతల జల ప్రవాహం. ఇక్కడ కాలహారి, ఇక్కడ ఏంటి మెక్సికో ఎడారి, క్వాలిడో ఎడారి ఉంది నైరుతి భాగంలో, అమెరికా నైరుతి భాగంలో. ఇక్కడ మెక్సికో, క్వాలిడో ఎడారులు ఉన్నాయి. ఆ ఎడారుల సమీపంలోనే ఇక్కడ కాలిఫోర్నియా శీతల జల ప్రవాహం ఉద్భవిస్తుంది. ఈ మధ్యలో శీతల జల ప్రవాహాలు, ఇది ఉష్ణమండలం యాక్చువల్గా, మధ్యలో శీతల జల ప్రవాహాలు ఎందుకు ఉద్భవిస్తున్నాయి? అదే మాదిరి ఉత్తర ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఇక్కడ క్యానరీస్ శీతల జల ప్రవాహం, క్యానరీస్ శీతల జల ప్రవాహం. ఈ క్యానరీస్ శీతల జల ప్రవాహం ఇక్కడ ఎందుకు ఉద్భవిస్తుంది? ఇది శీతల జల ప్రవాహం క్యానరీస్. ఇది క్యానరీస్ శీతల జల ప్రవాహం. ఇది కాలిఫోర్నియా శీతల జల ప్రవాహం. కాలిఫోర్నియా శీతల జల ప్రవాహం. ఇది పెరు శీతల జల ప్రవాహం. దీని పేరే హాంబోల్ట్ శీతల జల ప్రవాహంగా పెట్టారు. అతది ఇక్కడ దక్షిణ ఆఫ్రికాలో ఈ బెంగులా శీతల జల ప్రవాహం. ఆస్ట్రేలియా పశ్చిమ ఆస్ట్రేలియా శీతల జల ప్రవాహం. చూసారా? ఈ శీతల జల ప్రవాహాలన్నీ కూడా ఎందుకు ఎడారుల సమీపంలోనే ఉన్నాయి? దిస్ ఎ బిగ్ క్వశ్చన్. ఇది తెలియాలంటే మీకు సముద్ర శాస్త్రం తెలియాలి, మీకు ఓషన్ కరెంట్స్ ఉన్నాయి. ఓషన్ కరెంట్స్ అంటే సముద్ర ప్రవాహాలు ఉష్ణ జల ప్రవాహాలు, శీతల జల ప్రవాహాలుగా ఉన్నాయి. అవి ప్రవాహాల పేర్లు గల్ఫ్ స్ట్రీమ్, లాబ్రడార్, ఒయాషియో, కిరోషియో అనే సముద్ర ప్రవాహాలు తెలుస్తాయి. కానీ ప్రశ్న ఎలా ఇస్తారు తెలుసా? ఈ విధంగా అడుగుతారు. ఎడారుల సమీపంలోనే శీతల జల ప్రవాహాలు ఉద్భవించడానికి కారణము, దిస్ ఈజ్ ది క్వశ్చన్.
ఎడారుల సమీపంలోనే పశ్చిమ తీరాల్లో శీతల జల ప్రవాహాలు ఉద్భవించడానికి కారణము. సో ఇప్పుడు నీకు 3 క్వశ్చన్స్ వేశాను నేను. నెంబర్ 1, మిడత పర్వతాలు, ప్రపంచంలో కల ఎత్తైన మిడత పర్వతాలన్నీ కూడా ఖండాల యొక్క పశ్చిమ తీర ప్రాంతంలోనే ఎందుకు ఏర్పడున్నాయి? రాకీస్, ఆండీస్, గ్రేట్ డివైడింగ్ రేంజ్, అట్లాస్, ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పడున్నాయి? నెంబర్ 1 క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా చూడండి, మీరు దాని గురించి పరిశోధించండి. నెక్స్ట్ 2వ క్వశ్చన్, ఎడారులన్నీ కూడా ఆయా ఖండాల యొక్క పశ్చిమ తీరాల్లోనే ఏర్పడడానికి కారణము. ఖండాల యొక్క పశ్చిమ తీరాల్లోనే ఉన్నాయి, అది కూడా ఉష్ణ మండలంలో 30 డిగ్రీల లోపల 0 to 30 degrees 0 to 30 degrees మాత్రమే ఈ ఎడారులంతా కూడా ఇక్కడ ఏర్పడున్నాయి. సో ఎడారులు ఏర్పడున్నాయి చూడండి, 0 to 30 degrees ట్రాపికల్ జోన్లో ఖండాల పశ్చిమ తీరాల్లోనే ఎడారులు ఏర్పడడానికి, ఒక్క సహారా ఎడారి మాత్రం అంతా ఏర్పడింది, కొరవన్నీ కూడా ఖండాల పశ్చిమ తీరాల్లోనే ఉన్నాయి. మన ఇండియాలో తార్ ఎడారి, ఆస్ట్రేలియా ఎడారులన్నీ కూడా ఖండాల యొక్క పశ్చిమ తీర ప్రాంతాల్లోనే ఏర్పడడానికి కారణము. 2వ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 3rd క్వశ్చన్, ఇప్పుడే చెప్పాను. 3rd క్వశ్చన్, ఎడారుల సమీపంలోనే ఈ శీతల జల ప్రవాహాలు ఉద్భవిస్తున్నాయి, దానికి కారణం ఏంటి? శీతల జల ప్రవాహం ఉద్భవానికి కారణం. ఈ 3 ప్రశ్నలు ఫిజికల్ జియోగ్రఫీలో డిఫికల్ట్ ఏరియా. మీ ఫిజికల్ జియోగ్రఫీ బాగా నేర్చుకుంటే ఈ ప్రశ్నలకి మీరు ఒక మాటలో సమాధానం చెప్పొచ్చు. రేపు నేను దానికి నెక్స్ట్ వీడియోలో, 2nd వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మరికొన్ని క్వశ్చన్స్ కూడా ఇదే మాదిరిగా ప్రతిరోజు మీకు ఆ వీడియోల ద్వారా మేము అందిస్తూ ఉంటాం. వాటిని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్, యూ ఆల్ ది బెస్ట్.